వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. రమగారు, రథసప్తమి ఉంది మనకి ఈ నెలలో. సో రథసప్తమి రోజు ఆచరించాల్సిన విధి విధానాలు. మాఘశుద్ధ సప్తమి అయితే మనం ఏం చెప్పుకుంటాం, మాఘమాసం అంటే ఆరోగ్య మాసం. అవును, సూర్యారాధనకి పనికొచ్చేది. అయితే సూర్యుడి నుంచే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ రోజున సూర్యుడు పుట్టాడని చెప్తారు. రథసప్తమి సూర్యుని జన్మదినంగా భావించబడుతుంది. అయితే ఈ రథసప్తమి నాడు రేక్కాయ, తర్వాత ఏమో జిల్లేడాకులు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. ఈ జిల్లేడు అర్కపత్రం, ఆ అర్కపదం సూర్యుడికి పర్యాయ పదంగాను వాడతారు. జిల్లేడు మొక్కకు కూడా అర్కపత్రాలని పేరు, అర్కం దాని పేరు. అట్లా సూర్యుడు జిల్లేడు ఒక దగ్గర సంబంధం కలిగి ఉంటాయని ఆరోగ్యాన్ని ఇస్తుంది జిల్లేడు కూడా. అయితే జిల్లేడుని జాగ్రత్తగా వాడాలి. జిల్లేడు పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయని చెప్తారు. అవునండి. సూర్యుని ఎక్కువగా చూడకూడని వేళల్లో చూస్తే కళ్ళు దెబ్బతింటాయి చూడు. అర్కపత్రాన్ని జాగ్రత్తగా వాడితే ఆరోగ్యదాయిని, సూర్యుడిని జాగ్రత్తగా వాడుకుంటే ఆరోగ్యదాయినిగా ఉంటాడు. అంతేగా, జాగ్రత్తగా ఉంటాను సంబంధం. హ్యాండిల్ విత్ కేర్, సూర్యుడినైనా దీన్నైనా. అయితే ఈ ఆకు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. దాని మీద నుంచి పడిన వేడి నీరు ఆరోగ్యాన్ని ఇస్తుందట. ఇది చూడు, సంవత్సరంలో ఒక్కసారి చెప్పారు, ఏడాదికి ఒకసారే కదా. రేగుపండు కూడా పెట్టుకుంటారు. రేగుపండు ఈ సూర్యుడికి కూడా అవినాభావ సంబంధం ఉందని చెప్తారనమాట. సూర్యుడిలాగా కనపడుతుంది రేగుపండు, ఎరుపు, గుండ్రదనము వాటి వల్ల. అందుకనే మనం ఏం చేస్తాం, భోగిపళ్ళు పోస్తాం చూడు. అప్పుడు సూర్యారాధనకిలో భాగంగానే అది భోగిపళ్ళు పోస్తారనమాట. భూచక్రాన్ని, భూమండలానికి సూర్యమండలానికి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది ఈ రేగుపండు అని చెప్తారు. కొన్ని ఊళ్ళల్లో ఒట్టిగా ఈ జిల్లేడాకే పెట్టుకుంటారు. కొన్ని ఊళ్ళల్లో చిక్కుడాకులు పెట్టుకుని స్నానం చేస్తారు. చిక్కుడు, రేగు, ఈ జిల్లేడు, ఈ మూడు సూర్యుడికి దగ్గర సంబంధం కలిగి ఉన్న ఆకులుగా చెప్పబడతాయి. అయితే రథసప్తమి రోజున పాలు పొంగిస్తారు. పాలు పొంగించడం, ఈ పాలు ఎట్లా పొంగిస్తారు, కుంపటి మీద కానీ పొయ్యిలో కానీ. అది కూడా ఏంటంటే, ఈ మొన్నటి దాకా మనం ఇవి పెట్టుకున్నామా, గొబ్బిళ్ళు పెట్టినప్పుడు పిడకలు ఉంచుకుంటాం కదా, ఆ గొబ్బి పిడకలతోటి ఈ పాయసం వండుకుంటారు అన్నమాట. పిడకల్ని వెలిగించి దాని మీద చక్కగా వచ్చిన ఇత్తడి గిన్నె పెట్టి పాలు పొంగించి, పొంగిన పాలు అయ్యయ్యో పొంగిపోతున్నాయే అనకూడదు, అయ్యో అనకూడదు. కొద్దిగా పాలు పొంగుకి రాగానే ఆ పొంగుతూ ఉండగా ఒక 3 గుప్పెళ్ళ బియ్యం వేసి ఆ పాలతోటి ఉడికిన పాయసాన్ని, ఇంకా అందులోకి నెయ్యి, తర్వాత జీడిపప్పులు అవి ఏం వెయ్యరు, పాలు పొంగించటమే అంతే. ఆ పాలు పొంగిన పాయసాన్ని బెల్లం వేస్తాం చివరికి. కొన్ని చోట్ల పంచదార వేసుకుంటారు, మన వైపు బెల్లమే వేసుకుంటాం. అవునండి. ఆ బెల్లం వేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదన చేస్తారు. ఆ రోజే చేసుకుంటాం. లేదా మాఘపు ఆదివారాలు కూడా ఇలా పాలు పొంగించుకోవచ్చు. ప్రతి ఆదివారం సంవత్సరంలో కూడా ఇలా చేసుకునే పద్ధతి కూడా ఉంది. ఎప్పుడు ఆదివారం పూట పాలు పొంగించడం, ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంది, ఆదివారం సూర్యుడికి పాలు పొంగించి సూర్యారాధన చేస్తే పిల్లల ఆరోగ్యం చక్కబడుతుందని భావిస్తారు. అయితే ఈ పాయసం చేసినప్పుడు ఏం చేస్తామంటే, చిక్కుడు కాయలతోటి రథం చేస్తారు. 7 చిక్కుడు కాయల్ని ఒకదానికొకటి పుల్లలతోటి గుచ్చి ఇలా ఒకదాని మీద ఒకటి పెడతామన్నమాట. సూర్యుడి రథం చేస్తాం దాంతో. 7 గుర్రాలు, ఈ 7 గుర్రాలకి వెనక్కి కొంచెం పొడుగాటి పుల్లలు పెట్టి 7 ఆకులు గుచ్చుతారు. ఈ 7 గుర్రాల రథం మీదకి సూర్యుడిని ఆవాహన చేస్తాం. నాయన వచ్చి ఇక్కడ కూర్చోని. ఇది ఇంట్లో కాకుండా సాధారణంగా పెరళ్లలో, తర్వాత కొంచెం ఆరు బయట సూర్యుడు పడే సమయంలో చేస్తే చాలా మంచిదని, ఆ పాయసం మీద సూర్యరశ్మి పడితే చాలా విశేషంగా ఆరోగ్యదాయనిగా ఉంటుందని భావిస్తారు. ఈ చిక్కుడాకుల్లో ఇచ్చేసి అక్కడి నుంచి చిక్కుడాకుల్లోనే ఈ పాయసాన్ని పెట్టి స్వామికి నివేదన చేస్తారు. ఆదిత్య హృదయం చదువుకోవటం, సూర్యుడిని ఆవాహన చేయటం, ఆయన కూర్చోబెట్టడం, ఆయనకి మామూలుగా అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇస్తారు. పూజ చేయడానికి వచ్చి కూర్చోండి ఆయన అని చెప్పటం, తర్వాత ఆచమనం చేయటం అంటే మంచి నీరు ఇవ్వటం, అర్ఘ్యము పాద్యము ఇవ్వటము, తర్వాత పువ్వులతోటి పూజ చేయటము, తర్వాత ధూపము దీపము నైవేద్యము హారతించటం, తర్వాత తాంబూలం సమర్పించటము, ఈ సూర్యుడిని ఆరాధన చేయటం. ఆ వేడి పాయసం చిక్కుడాకుల్లోనే పెట్టి, పాయసం ప్రసాదం తినడానికి కూడా చిక్కుడాకుల్లోనే పుచ్చుకుంటాం. నేనేం చేస్తానంటే, నా ఈజీ మెథడ్ అనమాట, వెండి పళ్ళెల్లో చిక్కుడాకులు పరిచి దాని మీద పోస్తాను ఆ పాయసాన్ని, అది నివేదన చేసుకుంటాను. చిక్కుడు తాలూకు రసం ఈ వేడి పాయసానికి తగిలితే ఆరోగ్యదాయనిగా మారుతుంది. అది ఆకులు మరి ఇప్పుడు ఈ రోజులు మంచివి కాదు కదా, మన ఇళ్లల్లో ఉన్న చిక్కుడు చెట్లు అయితే మంచిది. అందుకని జనవరి డిసెంబర్లలోనే చిక్కుడు చెట్లు పెడతాం. చక్కగా చిక్కుడు ఆకులు వేసి తీగలు వేసుకుని వస్తాయి. 10 ఆకులు తుంపితే సరిపోతుంది. పిల్లలు కూడా చక్కగా చిన్న ఆకు. ఇప్పుడు మనం ఈ పాయసం ఇంత చెయ్యం,
ఒక అర్ధసేరు పాలు పెట్టామనుకో అన్ని బియ్యం పడతాయి, ఇంతే పాయసం. ప్రసాదంగానే, టిఫిన్ లాగా కాదు అది. అప్పుడు ఇంత చిన్న ఆకులో కూడా ప్రసాదం పెట్టి సరిపోతుంది. ఈ సూర్యారాధన చేయటం ఎందుకంటే ఆరోగ్యదాయనిగా ఉంటుంది. సూర్యుడు మన పట్ల అంటే ఆ కనపడుతున్న ఆ రేస్ ఏవైతే ఉన్నాయంటే ఈ కాలంలో భూమి మీదకి ప్రసరించే డిగ్రీస్ అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి వస్తాడు కదా, ఆ రాశి యొక్క ప్రభావం నేల మీద పడుతుంది. అందుకని ఈ కాలంలో సూర్యారాధన చేయాలని చెప్తారు. అతను పడే ఏ కోణంలో అయితే సూర్యుడు కిందకు వస్తాడో ఆ దిశ మనకి ఆరోగ్యదాయనిగా ఉంటుందన్నమాట. ఈ రథసప్తమి నాడు నెయ్యి వాడాలి, నూనె వాడకూడదు. నూనె వాడకూడదు, మధ్య మాంసాదులు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ పాయసం చేసుకున్న పాయసాన్ని ప్రసాదంగా తీసుకుని చక్కగా చుట్టుపక్కల అందరికి పంచిపెట్టడానికి మనకి ఎక్కువ ప్రసాదం ఏమి ఉండదు, కొంచెమే చేసుకుంటాం కదా. పిడకల దాలి పెట్టి పిడకల మీద కానీ బొగ్గుల కుంపటి మీద కానీ పాయసం చేస్తే చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు స్టవ్ మీద అనుకో ఇంట్లో పెట్టుకుంటాం స్టవ్, దాన్ని ఆరు బయట పెట్టుకునే వీలు ఉండదు కదా. అపార్ట్మెంట్లో ఏం చేయాలండి అని అడగండి, నేను కూడా ఏం చేయాలో నాకు తెలీదు. నా పరిస్థితి కూడా అపార్ట్మెంటే, నేను ఏం చేయలేను. ఇదివరకు ఏం చేసేదానంటే ఇదివరకు ఉన్న ఇళ్లలో కాస్త ఓపెన్గా ఉన్న చోట పెట్టుకున్నదాన్ని. ఇప్పుడు కూడా నేను కుంపటి మీదే చేసుకుంటాను పాయసం. దాన్ని కొంచెం బాల్కనీలో పెట్టి సూర్యుడు వస్తున్నాడో రావట్లేదు, పోన్లే అక్కడ పడ్డాడు ఇక్కడ పడకపోయినా అని ఏదో సంతోషించి పాత పద్ధతిలో చేసుకున్నానని సంతృప్తి పడుతూ ఉంటాం. ఇంకా అదే ఏదో ఒకటి చేయాలి. పొద్దున్నే చేసుకోవాలి, సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయాలి, సూర్యోదయం అయ్యేసరికల్లా పాలు పొంగించేసేందుకు సిద్ధపడాలి. ఎండెక్కి చేయకూడదు ఈ పని, ఎండెక్కి చేయరు, ఎండకి ముందే చేయాలి. అయితే ఇప్పుడు ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా మన అరసవెల్లిలోను, అక్కడ ఈ కిరణాలు స్వామివారి దగ్గర పడతాయి. అవునండి, సంవత్సరంలో కొన్నిసార్లు వస్తుంటాయి కదా. ఈ రోజున అంటే ఈ మన రథసప్తమి రోజున తప్పకుండా సూర్యకిరణాలు స్వామివారి మీద పడతాయి. ఏదైనా దగ్గరలో సమీపంలో విష్ణువాలయం ఏదన్నా దైవ దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ అరసవెల్లి వెళ్ళగలిగి దర్శనం చేసుకోగలిగే వాళ్ళు అదృష్టవంతులు. సూర్య దేవాలయంలోనే స్వామిని దర్శించగలిగితే వాళ్ళు మరీ మంచిది కదా. అరసవెల్లి వెళ్ళొచ్చు. గొల్లల మామిడాడని మన గోదావరి జిల్లాలో ఒక ప్రాంతం పెద్ద దేవాలయం ఉంది అక్కడ కూడా. తర్వాత ఇది కాకపోతే తిరుపతిలో, తిరుమల కాదు పై కొండ మీద కాదు, తిరుపతిలో కూడా ఒక సూర్య దేవాలయం ఉంది. అది ఎక్కడుందంటే అలివేలు మంగాపురంలో కోనేరు కనపడుతుంది కదా, కోనేరుకి ఇప్పుడు నాకు గుర్తుండి కుడివైపుకే సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. అక్కడ సూర్యనారాయణమూర్తి ఎలా ఉంటాడంటే విష్ణుమూర్తులనే మనకు వెంకటేశ్వర స్వామిలోనే కనిపిస్తారు. స్వామివారే స్వయంగా ప్రతిష్ఠ చేసిన సూర్య బింబం అట అది. అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు కుదిరితే. లేదా ప్రత్యక్ష నారాయణమూర్తిని చూసి నాయన నువ్వే శరణ్యం, నీ వల్లే మాకు భూమి ఆరోగ్యంగా ఉంటుంది, మేము ఆరోగ్యంగా ఉంటాం, పచ్చగా 10 కాలాల పాటు మమ్మల్ని హాయిగా ఉండనివ్వు, నీ వల్లే ఈ పచ్చదనం అంతా సాధ్యపడింది, సకాలంలో వచ్చి వెళ్ళిపోతావు తండ్రి, నీ వల్లే మా రోజు గడుస్తోంది అని 4 మాటలు మంచి మాటలు చెప్పుకొని చక్కగా దండం పెట్టుకోవటం, పాయసం చేసుకుని నివేదన చేసుకుని పుచ్చుకోవటం. ఇలా ఆదివారాలు కూడా పాలు పొంగించుకోవచ్చు. పాలు పొంగేటప్పుడు అంటే నీళ్లు కలపని పాలు పెట్టుకుంటాం కదా, పాలు పొంగుతూ ఉండగా బియ్యాన్ని ఏం చేస్తారంటే కడిగి వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు జయ. మా అత్తవారింట్లో బియ్యం కడగరు, నెయ్యి రాసి పెట్టుకుంటారు. వాళ్ళకి కడిగే అలవాటు లేదట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. కడిగి పక్కన పెట్టుకుంటామా, ఇట్లా తీసి వేయాలి, 3 మాటలు వేస్తే సరిపోతుంది. మొదటిసారి పొంగు వస్తుంది, ఒకసారి ఒక గుప్పెడేసామా, మళ్ళీ రెండోసారి పొంగు వస్తుంది, 2-3 సార్లు పొంగుతాయి కదా పాలు, మళ్ళీ అది మరిగి మళ్ళీ పాలు పొంగు వస్తాయి. పొంగు వచ్చినప్పుడు కింద కొంచెం అలా పైకి వస్తూ ఉండగా వేసేసేయాలన్నమాట. అయ్యో అయ్యో అనకూడదు, అయ్యో అంటే పొంగిన ఫలితం పోతుందట. ఓహో, జాగ్రత్తగా పొయ్యిలో పడిపోకుండా కొంచెం నిదానంగా జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా పాయసం చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి ఆవు పిడకలు ప్రతి చోట అమెజాన్లో కూడా దొరుకుతున్నాయండి. చక్కగా 4 ఆవు పిడకలు సంపాదించి మీరు కుంపటే పెట్టుకోగలిగితే, కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి. చేయలేకపోయామనుకో స్టవ్ మీదే పాయసం చేసుకోండి. ఇంకో ఈజీ మెథడ్ చెప్తాను. ఎందుకంటే మొదటి సంవత్సరం మేము ఆ అపార్ట్మెంట్లో చేరినప్పుడు ఈ కుంపటి పెట్టుకునే వెసులుబాటు కూడా ఆ రోజు లేదు. నేనేం చేశానో చెప్తాను. పాయసం స్టవ్ మీదే చేసేసుకున్నా పొద్దునే. 2 ఊరు నుంచి వచ్చిన ఆవు పిడకలు మాకు వస్తాయి, ఏటా నేను తెప్పించుకుంటాను. ఏం చేశాను, ఆ పిడక వెలిగించి ఇల్లంతా పొగ చూపించాను అనమాట. పాయసాన్ని వండి సూర్య భగవాన్ ముందు పెట్టేసాం. ఆవు పిడక పొగ వచ్చింది, ఇది వచ్చింది. ఆ పొగలు అవన్నీ కూడా మనకు ఆరోగ్యదాయని, మంచిది, ఆరోగ్యానికి, లంగ్స్ కి మంచిది, ఇంటికి మంచిది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ప్రధానంగా ఇందులో మర్మం ఏంటంటే ఏదో పూజ చేస్తామా, మనం ఒక త్రికరణ శుద్ధిగా చేయటం. ఇవాళ పండగ పర్వదినం పూజ చేసుకోవాలి, దేవుడి కోసం ఇది ఏదైనా చెయ్యాలి అనేసరికల్లా మనకి బుద్ధి కకావికలైపోదు, అటు ఇటు ఒక చోట ఉంటుంది.
బుద్ధి రుజువుగా ఉంటుంది, ఒక చోట ఏదో ఉంటుంది. ఒకలాంటి ప్రశాంతత ఉంటుంది ప్రశాంతత రమ్మగారు. ఉంటుంది. దేవుడి కోసం ఏదో చేసుకుంటున్నామని. ఇప్పుడు ఆయన వచ్చి తింటాడా, సూర్యుడు కావాలి నీ పాయసం అక్కర్లేదు, ఆ పాయసం తినేది మనమే. కానీ ఒక భగవదర్పణ కోసం చేస్తున్నాము, దీనివల్ల శుభ ఫలితాలు ఉంటాయి అని ఒక పాజిటివ్ దృక్పథంతో చేస్తాం, సానుకూల దృక్పథం. దానివల్ల మనకి సానుకూలంగా ఉంటుంది మన రోజు. ఇవాళ చేసుకున్నాం, మళ్ళీ ఆదివారం చేసుకుందాం అనిపిస్తుంది, ఆదివారం కోసం వేచి ఉంటాం మనం, దాని మీద హైరాన్ ఉంటుంది. మిగిలిన వ్యవహారాల మీద కొట్లాటలు గొడవలు తక్కువగా ఉంటాయి, పాజిటివ్గా వెళ్తాం కదా. అంతే. సూర్యుడు వచ్చి తినేది లేదు, ఏ దేవుడు వచ్చి తినడు, మన కోసమే. కానీ మనం ఆయన కోసం చేస్తున్నామన్న తత్పరతతోటి, ఆ బుద్ధితోటి చేస్తాం. సానుకూల దృక్పథంతో చేసుకోండి. పాయసం పొద్దునే నేను చేయలేనండి, నేను 10ంటికి వస్తాను, ఎప్పుడు చేసుకోను అంటే 11ంటికి చేసుకోండి. 11ంటికి సూర్యుడు ఉంటాడుగా, అప్పుడైనా పెట్టండి కనీసం. రథసప్తమి పాయసం చేసుకోవాలి అనే పాయింట్ని కలిగి ఉండండి. అసలు పాయసం మా వల్ల కాదండి, ఆహా చెయ్యం, మేము చేయలేము, రథసప్తమి పాయసం మా వల్ల కాదు. ఇంకొక పాయింట్ ఇక్కడ, పోట్లాడుకోకుండా ఉండండి సూర్యుడి కోసం. ఎవరితోటి పోట్లాడద్దు, చక్కగా ఉండండి పోట్లాడుకోకుండా. ఇవాళ రథసప్తమి, నేను ఎవరితోటి పోట్లాడను అనే ఒక రిజల్యూషన్ తీసుకోండి. పర్వదినం బాగా జరుగుతుంది. మనం ప్రతి పర్వదినాన్ని ఇలా తీసుకున్నామా, మనకి సంవత్సరం అంతా పర్వదినాలే. పర్వదినాలు లేని రోజులు ఒక నెలలు 3-4 ఉన్నాయి అంతే. మిగిలిన అన్ని నెలల్లోనూ మనం ప్రశాంతంగా ఉంటాం. ఇది అలవాటు అయిపోతుంది కదా అప్పుడు కూడా. ఇప్పుడు సానుకూలంగా ఉండటం, పోట్లాడకుండా ఉండటం, పోట్లాడకూడదనే భావము, ఇవన్నీ అలవాటు అవుతాయి. ఆరోగ్యమాసమైన మాఘమాసంలో పొద్దున్నే స్నానం చేయండి. మాఘ పురాణం వినపడుతుంది చక్కగా. ఇప్పటిదాకా వినలేదండి, ఇప్పుడు వినొచ్చా అంటే వినొచ్చు. ఇప్పుడు కూడా పాత వీడియోలు తీసుకుని వినండి. పాతవి చూడలేనండి, నేను ఇవాళ నుంచి చూస్తాను, పోనీ ఇప్పటి నుంచి చూడండి, ఇప్పటి నుంచి అయినా వినండి. ఏదైనా అన్ని అవకాశాలు మన చేతిలో అందుబాటులో ఉన్నాయండి, మనసుంటే మార్గం ఉంటుంది. ప్రతిదీ సానుకూలంగా తీసుకోండి, దానివల్ల ప్రపంచమంతా మనకి సానుకూలంగా మారుతుంది. ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలు ఎవరికి ఉండవు జయ, ఇబ్బందులు ఎవరికి ఉండవు. ఒక్కోసారి పండగలు పబ్బాలు కుదరవు, మనకే ఏవో సమస్యలు వచ్చేస్తాయి. బుద్ధి సానుకూలంగా ఉంటే సరిపోతుంది అంతే. పండగ సానుకూలంగానే అవుతుంది, మనకు కావాల్సినట్టుగా అవ్వదు, ఎలాగోలాగా ప్రశాంతంగా అవుతుంది అంతే. ఎలా కుదిరితే ఎట్లా అవుతుంది. అది చెయ్యాలన్న ఆలోచన ఉండాలి, కానీ ఎలా మనసు అన్నిటికంటే ప్రధానమైనది. దాన్ని పాజిటివ్గా ఉంచుకోండి. బీ పాజిటివ్ అండ్ థింక్ పాజిటివ్. పండగని, పర్వదినాన్ని చక్కగా తీసుకెళ్ళండి ముందుకి. అంతే. నమస్తే అమ్మగారు. నమస్తే జయ.